హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో మెంతి ఆవకాయ అప్పటికప్పుడు ఎంతగానో ఈజీగా చేసుకుని ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మెంతి ఆవకాయ లేదా మెంతికాయ పచ్చడి అంటారు. ముద్దపప్పులో ముచ్చటగా నంచుకున్న, వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా, లేదు అనుకుంటే కమ్మటి పెరుగన్నంలో నంచుకున్న దీని టేస్టే చాలా బాగుంటుంది. మెంతి ఆవకాయ తయారు చేసుకోవడానికి బాగా పుల్లగా ఉండే మామిడికాయని తీసుకొని వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోండి. ఇలా కడిగిన తర్వాత ఒక గుడ్డ మీద తడి లేకుండా మామిడికాయని తుడుచుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక కాయ తీసుకొని పచ్చడి పెడుతున్నా. ఇలా చాక్ తీసుకొని దీన్ని హాఫ్కి అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసాక లోపలున్న జీడిని చాక్ తోటి రిమూవ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న పెచ్చనైతే గీకేసుకోండి. లేదు అనుకుంటే పచ్చడి చేదు వస్తుంది. మీరు కావాలి అనుకుంటే మామిడి పై ఉన్న స్కిన్ని పీల్ చేసుకోవచ్చు. లేదా స్కిన్ తోటే ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చిన్న ముక్కలైతే కనుక పచ్చడి తొందరగా ఊరుతుంది, రుచి కూడా బాగుంటుంది. మెంతి ఆవకాయ దాని పేరులోనే ఉంది కదండి, మెంతి ఫ్లేవర్ అనేది కాస్త ఎక్కువగా ఉండాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇలా 2 స్పూన్లు నిండాగా మెంతులను తీసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మెంతులను ఇలా కలుపుతా దోరగా వేయించుకోండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి మూత పెట్టేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్పైసెస్ వేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల ముక్కలకి 1/4 కప్ దాకా సాల్ట్ తీసుకోండి. కారము కూరలో వాడే కారం కాకుండా పచ్చికారం వేసుకోవాలండి. 3 మ్యాంగో మిర్చి కారం 3/4 కప్ తీసుకున్న. రెడీ చేసి పెట్టుకున్న మెంతిపిండి వచ్చి ఒక 2 స్పూన్ల దాకా తీసుకోవాలి. ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఈ కప్తో 2 కప్పుల ముక్కలు వేసుకుంటున్నా. ఈ 2 కప్పుల ముక్కలకి ఈ స్పైసెస్ అయితే సరిపోతాయి. ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు 1/4 కప్ తీసుకోండి. 1 కప్పు నిండా నువ్వుల నూనె వేసుకుంటే ఈ పచ్చడి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న అయితే స్పైసెస్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. చూసారు కదా, అడుగు నుంచి అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి. మెంతి ఆవకాయ పెట్టిన వెంటనే తింటే చేదుగా ఉండి అస్సలు బాగోదు. దానికోసం ఇలా కలిపాక ఏదైనా డబ్బాలోకి మొత్తం ఆవకాయనంతటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. మెంతి ఆవకాయలో మనం మెంతి ఫ్లేవరే ఎక్కువ వేస్తాం కానీ అస్సలు ఆవపిండి వేయమండి. అందుకని దీన్ని మెంతి ఆవకాయ అంటాము. మూత పెట్టేసి 3 రోజుల పాటు పూర్తిగా ఊరనివ్వండి. 3 రోజుల తర్వాత మూత తీస్తే ఆయిల్ అంతా చక్కగా పైకి తేలి ముక్క కూడా ఊరింది కదా. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే దీని టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసి ఒకవేళ ఏదైనా తక్కువైతే కనుక యాడ్ చేసుకోండి. చూశారు కదా, మెంతి ఆవకాయ తయారు చేయడం ఇంత ఈజీ అనిపించిందా? వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మామిడికాయల సీజన్ వచ్చిందంటే ఆవకాయ కన్నా ముందుగా పెట్టుకునేది ఈ చిన్న ముక్కల పచ్చడి. మీరు ఏ పెళ్ళికి వెళ్ళండి, శుభకార్యానికి వెళ్ళండి, ఈ ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ని సర్వ్ చేస్తారు కదా. చాలా ఈజీగా 10 నిమిషాల్లో వంట రాని వాళ్ళు సైతం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా. ఈ ముక్కల పచ్చడి చేసుకోవడానికి బాగా పుల్లగా లేతగా ఉండే మామిడికాయని తీసుకోండి. దీన్ని వాటర్లో వేసుకొని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేశాక ఒక క్లాత్ తీసుకుని ఎక్కడ కూడా తడి లేకుండా తుడుచుకోండి. నేనైతే ఈ పచ్చడికి ఒక మామిడికాయని తీసుకుంటున్నా. ఇలా చాక్ తోటి హాఫ్కి కట్ చేశాక లోపలున్న జీడినైతే తీసేసుకోండి. ఇలా తీసుకున్నాక మనకి పెచ్చు ఉంటుంది కదా, పెచ్చును కూడా మీరు చాక్ తోటి గీకారంటే పచ్చడి అనేది చేదు లేకుండా ఉంటుంది. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు మామిడికాయలను ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. అదే మీరు పెద్ద ముక్కలైతే కనుక కట్ చేస్తే పచ్చడి తొందరగా ఊరదు. ఇలా చిన్న ముక్కలైతే పచ్చడి కూడా తొందరగా బాగా ఊరుతుంది. ఇలా అన్నీ కూడా ఒకటే సైజు ఉండేటట్టుగా స్మాల్ క్యూబ్స్ కట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఏదైనా ఒక మెజరింగ్ కప్తో మెజర్ చేశారంటే ఉప్పు కారం వేయడం అనేది ఈజీ అవుతుంది. నేనైతే ఈ కప్తో 2 కప్పుల దాకా తీసుకుంటున్నా. ఏ కప్తో మామిడికాయ ముక్కలు తీసుకుంటామో అదే కప్ తోటి వెల్లుల్లిపాయలు వచ్చి ఒక 1/2 కప్పు తీసుకోండి. దీంట్లోకి నేనైతే స్పెషల్గా ఆవకాయ కారం తయారు చేస్తున్నా. ఇలా ఆవకాయ కారం తయారు చేసుకున్నారంటే వంట రాని వాళ్ళు సైతం సీజనల్గా దొరికే చింతకాయ, ములక్కాడ, చిక్కుడుకాయ, మామిడికాయ ఇలా రకరకాల వెజిటేబుల్స్ తోటి 10 నిమిషాల్లో పచ్చడి పెట్టడం రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా పెట్టగలుగుతారు.
ఇప్పుడు ఈ ఆవకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మెజర్మెంట్ పెట్టుకొని 4 కప్పుల దాకా పచ్చికారం తీసుకోండి. నేనైతే 3 మ్యాంగో మిర్చి కారం తీసుకుంటున్నా. ఇదైతే ఘాటు తక్కువ ఉంటుంది. అలానే ఎండబెట్టిన ఆవాలను ఎక్కడ కూడా ఆవగింజ తగలకుండా గ్రైండ్ చేసుకుని అదే కప్ తోటి 3 కప్పుల దాకా తీసుకోండి. కల్లుప్పును కూడా ఎండబెట్టి గ్రైండ్ చేసి అదే కప్ తోటి 2.5 కప్పుల దాకా తీసుకోవాలి. దీంతో పాటు ఒక 50 గ్రాముల దాకా మెంతులను కూడా తీసుకోండి. 4 కప్పుల పచ్చికారం, 3 కప్పుల ఆవుపిండి, 2.5 కప్పుల ఉప్పు, 50 గ్రాముల దాకా మెంతులు ఇలా కలుపుకున్న దాన్ని ఆవకాయ కారం అంటారు. మీకు డీటెయిల్గా కావాలి అంటే మన ఛానల్లో వీడియో చేస్తుంది, డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇలా తయారు చేసుకున్న ఆవకాయ కారాన్ని ఎయిర్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది. సీజనల్గా దొరికే వెజిటేబుల్స్ తోటి వంట రాని వాళ్ళు సైతం ఎంతో. ఇప్పుడు చూడండి, మామిడికాయ ముక్కలు 2 కప్పులైతే రెడీ చేసి పెట్టుకున్న ఆవకాయ కారం 1 కప్పు వేసుకుంటున్నా. ఇలా ఆవకాయ కారం తయారు చేసుకుంటే పచ్చడి అనేది చాలా సులువుగా పెట్టుకోవచ్చు. అదే కప్ తోటి 1 కప్పు దాకా నువ్వుల నూనె వేసుకుంటున్నా. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. పచ్చళ్ళకి ఎప్పుడైనా నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ అయితే టేస్ట్ బాగుంటుంది. ఇలా అంతా మిక్స్ చేసేసుకున్నాం కదా, దీన్ని ఇమీడియట్గా సర్వ్ చేయకుండా మూత పెట్టేసి ఒక ఓవర్ నైట్ వదిలేశారంటే ముక్క చక్కగా బాగా ఊరుతుంది. నేనైతే ఒక 12 అవర్స్ వదిలేసా. 12 గంటల తర్వాత చెక్ చేసి చూద్దాము. ఆయిల్ అనేది పైకి ఈ విధంగా తేలుతూ ముక్క కూడా బాగా ఊరింది. ఏ పచ్చడైనా ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉప్పు తగినంత ఉంటే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసి ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోండి. ఇంతేనండి, మామిడికాయ చిన్న ముక్కలు పచ్చడి పెట్టడం ఇంత ఈజీ అనిపించిందా? వీడియో నచ్చేసిందా? అయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వీడియోస్కి అయితే చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, నేను చూపించిన విధంగా మెంతి ఆవకాయ, మామిడికాయల చిన్న ముక్కల పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కమెంట్స్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, subscribe my channel.